ఎప్పుడు కూడా పర్వతం అనేది ప్రాణశక్తి. అందుకే మనం పర్వతాల కొండల్ని పూజించే ఎందుకు కొండల్ని గుట్టల్ని పూజిస్తారంటే పిచ్చోళ్ళవి కాదు. కొండలు మీ ఎనర్జీస్ కి సంకేతాలు. అర్థమవుతుందండి. ఈ చాలా మందికి టెంపుల్స్ అన్ని పైనే హాఫ్ ఉంటాయి. హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు ఏమంటారంటే హిందూ సంస్కృతిలో అందరూ కొండల్ని గుట్టల్ని పూజిస్తారు, మేము మాత్రమే దేవాది దేవుని పూజిస్తామండి. ఏమి దేవాది దేవుడు? కొండలే ఎనర్జీస్. మీ ఎనర్జీని క్లియర్ గా చెప్పేది పర్వతాలు. అర్థమవుతుందండి. అర్థమైనా నేను గతంలో ఒక సాధకులు పిలిచారు అరుణాచలం మీరు రావాలి అని. వెళ్తే ఆ 3 రోజులు అసలు ఆ పర్వతం చుట్టూ తిరుగుతున్నంతసేపు ఆ ఎనర్జీస్ ఎంత బాగా. మీకు ఇప్పుడు ఈ సబ్జెక్ట్ తెలిసింది కదా, సబ్జెక్ట్ తెలిసాక ఆ పర్వతం కొండ దగ్గరికి వెళ్తే ఎంత ఎక్స్పీరియన్స్ అవుతారంటే అంత ఎక్స్పీరియన్స్ అవుతారు. అర్థమవుతుంది. అది మన గురుగారు నాలెడ్జ్ మీ అది. ఎక్స్పీరియన్స్ ఒక 10 minutes అది వేరే సెషన్ లో కానీ ఎప్పుడన్నా ఒక అరుణాచలం గురించి ఒక 10 నిమిషాలు చెప్పండి గురు. అద్భుతం. అది అసలు అనిర్వచనీయం అనమాట. మీకు ఎప్పుడైతే సబ్జెక్ట్ తెలిసి వెళ్ళారంటే టెంపుల్ దగ్గరికి, సబ్జెక్ట్ తెలిసి అక్కడ ఇంకా అసలు అద్భుతమే మీరు చూసేది. అక్కడ టెంపుల్లో మిరాకిల్స్ చూస్తారు. ఆ టెంపుల్ దగ్గర నుండి వచ్చిన దగ్గర నుండి పూర్తి స్థాయి ప్రయోజనాలను తీసుకుంటారు. అర్థమైనా? ఇంత 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 గొప్ప ఘట్టం అది క్షీరసాగర మదన ఘట్టం అనేది. అలా ఈ సైంటిఫిక్ గా వైజ్ఞానికంగా వివరించారు మీరు. అలా అర్థమవుతుంది. మంచిగా అది వరకు అది ఒక కథలాగా ఉండి అది మనకు సంబంధం లేని దానిగా ఉంది. అసలు అది మన స్టోరీ అనేది ఇప్పుడు దీన్ని ఈ క్షీరసాగర మదన ఘట్టం వల్ల ఎక్కడ హిందువులు బాగుపడతారో, ఎక్కడ లాగ్ అట్రాక్షన్ చేసుకుంటారో అని చెప్పి సూర్యగ్రహణం ట్రాష్, సూర్యగ్రహణం అబద్ధం అని చెప్పి ప్రచారాలు చేస్తారు. అజ్ఞాన వేదిక, విజ్ఞాన వేదిక అని చెప్పే అజ్ఞానులు. అర్థమవుతుంది. విజ్ఞాన వేదికలు అని చెప్పే అజ్ఞానులు అనమాట వాళ్ళు. మనకి తెలీదా? ఋషులకి తెలీదా? గ్రహాలు కనిపెట్టిన వాళ్ళకి అది సూర్యగ్రహణం అది తెలీదా? అది కాదు దాని అర్థం. నువ్వు ఎప్పుడైతే బ్లాక్ అవుతావో అప్పుడు ఈ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించి పూర్తి స్థాయి ఆకర్షణ నువ్వు పొందాలి అని చెప్పడం కోసం నిర్మించినటువంటి వ్యవస్థ అనమాట అది. సూర్యుడికి రెస్పెక్ట్ ఇస్తాం. ఆయన బ్లాక్ అయ్యాడు కదా, సూర్యుడికి రెస్పెక్ట్ ఇస్తాం. ఆ క్షణం మనం ఏమి తినం. ఆయన కూడా వ్యక్తిలాగా భావించి నువ్వు బ్లాక్ అయిపోయావు కదా, ఇంక నువ్వు లేకపోతే మేము ఉండలేం కదా, నువ్వు ఉంటేనే కదా మేము ఉన్న నువ్వు మా అవసరాలు తీర్చావు కాబట్టి ఇప్పుడు నువ్వు ప్రమాదంలో ఉన్నావు కాబట్టి కృతజ్ఞత రూపంగా నేను ఈరోజు భోజనం చేయను. నువ్వు బ్లాక్ నుండి అన్బ్లాక్ అయ్యేంత వరకు నేను భోజనం చేయను, నీళ్లు తాగను, ఇంటి నుండి బయటికి వెళ్ళను అని కృతజ్ఞతతో మనం చేసేది అది ఆచారం. అర్థమవుతుందండి. అవి ఏం తెలుస్తాయి వీళ్ళకి, హాఫ్ నాలెడ్జ్ వాళ్ళకి? అందులో ఉండే కృతజ్ఞత రూపం ఏం తెలుస్తుంది? సూర్యుని ఆరాధన భావం ఎట్లా అర్థం చేసుకుంటారు వీళ్ళు? ఏ జన్మకు అర్థం చేసుకుంటారు వీళ్ళు? అర్థమవుతుంది. విగ్రహాన్ని ఆరాధిస్తున్నామంటే శక్తిని ఆరాధిస్తున్నా, కొండలని గుట్టలను ఆరాధిస్తున్నానంటే శక్తిని ఆరాధిస్తున్నా, నదిని ఆరాధిస్తున్నానంటే శక్తిని ఆరాధిస్తున్నా. ఇది మన సంస్కృతిలో మనకు అందించిన వారసత్వ సంపద అనమాట. ఇది ఇక్కడతో ఆగకూడదు. మన తర్వాత తరాలకి అలా వెళ్తూ ఉండాలన్నమాట, ప్రవాహం లాగా. అర్థమైందండి. గురుగారు నదులలో ఏ శక్తి ఉంటుందండి? విశ్వశక్తి. నది మొత్తం విశ్వశక్తి అనమాట. అందుకే పాప పునీత అంటాం నదుల్ని. అగ్నిలో ప్రాణశక్తి ఉంటుంది. మనం అగ్నిని కూడా ఆరాధిస్తాం. అర్థం. శక్తులు అవన్నీ శక్తి అంశాన్ని దర్శించాడు ఋషి, దర్శించి మనం పూజిస్తాం. మనం శక్తి ఆరాధకులం. అర్థమవుతుంది. సో మీరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. బ్రహ్మాండంగా లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తారు. అద్భుతంగా మీరు అనుకున్న దానికంటే మీ ఎక్స్పెక్టేషన్స్ ని మించి మీరు అట్రాక్షన్ చేయగలుగుతారు. ఎక్కడా కూడా వెళ్తూ ఉండొద్దు. మనకి పూర్తి స్థాయి శతమానం భవగా ఉండాలి. మనం పూర్తి శతమానం భవ అంటే ఏంటి? సమృద్ధితో ఉండడం. 100% ఎక్కడా వెళ్తూ లేకుండా పూర్తి స్థాయి సమృద్ధితో మనం ఉండడానికి కావాల్సినటువంటి విజ్ఞానాన్ని, సంపదని మన పూర్వీకులు అందించారు. దాని మీద రీసెర్చ్ చేయడమే ఒక అదృష్టంగా భావిస్తున్నాను నేను. వీటిలో ఇంత సామర్థ్యాలు ఉన్నాయని మా స్వామివారి ద్వారా తెలుసుకొని వాటి మీద రీసెర్చ్ చేయడమే ఒక వరంగా భావిస్తున్నాను. అవి మీకు అందించడం ఇంకొక వరంగా భావిస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ గురుగారు, చాలా బాగుంది. అందరికీ ధన్యవాదాలు. ఓం తత్.